సహకార రుణాల స్వాహా కేసులో కడప డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. 2005లో డీసీసీబీ చైర్మన్ గా పనిచేసిన ఆయన పుల్లంపేట మండలం అనంతంపల్లె, అనంత సముద్రం, అనంతయ్యగారిపల్లె సహకార సంఘాల్లో బినామీ పేర్లతో రుణాలు కాజేసినట్లు కేసు నమోదైంది. పుల్లంపేట మండలంలోని ఈ 3 సొసైటీలపై దాదాపు ₹1 కోటి పైగానే నిధులు దుర్వినియోగం అయినట్లు సిఐడి పేర్కొంది. 3 నెలల కిందట ఈ సొసైటీలకు సంబంధించి దాదాపు 18 మంది వరకు సొసైటీ ఉద్యోగులు, డీసీసీబీ అధికారులను సిఐడి అరెస్ట్ చేసింది. మొదటి నిందితుడిగా ఉన్న కొల్లం బ్రహ్మానందరెడ్డిని తాజాగా సిఐడి అదుపులోకి తీసుకుంది. రైల్వే కొడీరు నియోజకవర్గం వైకాపా బాధ్యుడిగా వైఎస్ అధికార అండతో బ్రహ్మానందరెడ్డి భారీగా సహకార రుణాలను కాజేసినట్లు అభియోగాలున్నాయి. కడప 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇతనిపై కేసు నమోదవగా ఈ కేసును సిఐడికి అప్పగించారు. కడప పోలీసులతోనూ సిఐడి అధికారులు చర్చించారు. కొల్లం బ్రహ్మానందరెడ్డి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి సోదరుడు. తన కుటుంబంపై కక్ష పెంచుకునే ప్రభుత్వం ఇలా చేస్తోందని కొల్లం బ్రహ్మానందరెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మా కుటుంబం పైన కక్ష కట్టి తప్పుడు కేసులని బనాయిస్తా ఉంది. ఎందుకంటే కోఆపరేటివ్ డీసీసీ బ్యాంక్ చైర్మన్గా నేను 7 సంవత్సరాలు పనిచేశా. కానీ మేము చేసే పనిని సొసైటీలకు డబ్బు అలాట్ చేసే పని మాది. డీసీసీ బ్యాంక్ చేసేది ఏంది, సింగిల్ విండో సొసైటీలకు మేము డబ్బు అలాట్ చేస్తాం. కానీ ఎక్కడో అనంతంపల్లి సొసైటీలో ఫేక్ పాస్బుక్లు ఉన్నాయని చెప్పి ఎవరో పిటిషన్ పెడితే దానిపైన ఎంక్వైరీ లేకుండా క్రిమినల్ కేసు, డైరెక్ట్గా క్రిమినల్ కేసు నాపై తప్పుడు కేసు పెట్టడము ఈ ప్రభుత్వం చేసిన పని.